ప్రపంచంలో దరిద్రుడు ఎవడంటే ఒక మంచి ఫ్రెండ్ లేనవాడు. 100% చెప్పాను. సరైన ఫ్రెండ్ పక్కన ఉంటే సన్నీ లేని కూడా అవసరం లేదు. చెప్పడం మర్చిపోయాను, నాకు పెళ్లి సంబంధం వచ్చింది. ఆ అమ్మాయిని చూసొద్దాం రారా. నువ్వు చూసేసి రావచ్చు కదా, దానికేముందిరా. ఏం మాట్లాడుతున్నారో గోపి? నడుక్కున్న మల్తాడి నుంచి తలకు రాసుకునే కొబ్బరి నూనె వరకు నువ్వు పక్కన లేకుండా నేను ఎప్పుడైనా కొన్నానారా? దారా ఒకసారి చూసా. కాదురా, నువ్వు చూసేసి రా, నాకు పని ఉంది. గోపి ఒక్కసారి చూసి ఆ అమ్మాయి ఎలా ఉందో చెప్పరా ప్లీజ్ రా. కాదురా, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. పెళ్లి చూపుల వాళ్ళు వస్తా అన్నారు, ఇంతవరకు రావట్లేరు. పిల్ల నచ్చుతుందో నచ్చదో. నమస్కారం అండి. నమస్కారం బాబు. మాటల్లోనే వచ్చేసారు? కాదు, ఆటోలో వచ్చాం. ఎవరైనా బాబు? గోపి అని నా ప్రాణ స్నేహితుడు. అర్థమవుతుంది, కూర్చోండి బాబు. ఏం తీసుకుంటారు? 3 బీర్లు 4 లెగ్ పీసులు. మీ ఫ్రెండ్ కదా బాబు? అదే తెలుస్తుంది. బాబు ఒక చిన్న విషయం చెప్పాలి. అమ్మాయి ప్రెగ్నెంట్ కాదుగా? ఫ్రెండ్, మంచి ఫ్రెండ్, ఇంకో మంచి ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడు. అది కాదు బాబు, అమ్మాయి చిన్న పిల్ల. ఇప్పుడు అమ్మాయి అన్నప్రసన్న అని పిలిచారా, అమ్మాయి చూడడానికి పిలిచారా మీరు? అమ్మాయి చూడడానికే పిలిచాం బాబు. అంటారేంటి? చిన్న పిల్లలాగే పెంచాం అంటున్నాం బాబు. ఓహో, అమ్మాయిని పిలిపించండి. సరేజా, అమ్మాయిని తీసుకురా. భలే ఉంది. అరే గోపి, అమ్మాయి బాగుందిరా, ఒకసారి చూడరా. అరే నేను చూసి ఏం చేస్తాను రా, నచ్చాల్సింది నీకు. అరే ప్లీజ్ రా గోపి, గోపి ఒకసారి చూడరా. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. బాగాలేదు. ఒక్క నిమిషం అండి, అమ్మాయి బాగానే ఉంది కదా? అరే నాకు నచ్చలేదురా. అరే బాగుంటా, నువ్వు చేసుకోరా. బొంగులో ఫ్రెండ్షిప్ అని మమ్మల్ని ఎంటర్ తీసుకొని రావడం ఎందుకు తీసుకుని రావడం రా? అరే ఫ్రెండ్ మాని పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం కాదురా, ఫ్రెండ్ మాటలు కూడా వాల్యూ ఇవ్వాలరా. అది కాదురా, నాకు నచ్చలేదురా. మామ పిలుస్తున్నట్టు కాఫీ పొమ్మ. థ్యాంక్ యూ అండి. దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే, ఓ చూపుతోటి, ఓ నవ్వుతోటి. అరే టీ తాగకరా, టీ బాగాలేదు. అలాగే రా. నువ్వు తాగుతున్నావు? ఇద్దరులో ఎవరు ఒకరు తాగకపోతే బాగుండదని తాగుతున్నాడు. అమ్మాయితో ఏదైనా మాట్లాడతారా బాబు? ఒక్క నిమిషం అండి. గోపి మాట్లాడనని చెప్పి. అమ్మాయితో నేనేం మాట్లాడినండి. నేను మాట్లాడతాను. అయితే ఓకే రండి. అరే అరే కృష్ణ, అరే కృష్ణ, నీకు ఎండి ఫోన్ రా. ఒక్క నిమిషం వస్తున్నాండి. ఒక్క నిమిషం. ఎండి గారు వాడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, వాడిని క్యాబినెట్ చూడండి. సార్ యాక్చువల్గా ఏంటంటే ఏం లేదు సార్, ఈరోజు నా పెళ్లి చూపులు అందుకని వచ్చా. ఫోన్లు ఎవరు మాట్లాడలేదు. మేనేజ్ చేస్తానరా నేను, లేకపోతే ఈరోజు జాబ్ బొమ్మలో కలిసిపోయింది ఇది. థ్యాంక్ యూ రా. మా అమ్మాయి నచ్చిందా? నచ్చలేదని చెప్పు. నచ్చలేదని ఎలా చెప్పాలరా? మందు తాగినప్పుడు నీకు వర్షన్ ఉంటుంది, ఆ వర్షంలో చెప్పు. నేను ఫిక్స్ అయిపోతాను. 100% ఫిక్స్ అయిపో. బాబు మా అమ్మాయి నచ్చిందా బాబు? ప్రపంచంలో ఎవరిదాన్ని ఎవరైనా చేసుకుంటారా పెళ్ళి? కృష్ణ, గోపి నువ్వు మాట్లాడకు. నువ్వు మాట్లాడితే నా మీద ఒట్టే మాట్లాడకు. బాబు మా అమ్మాయి అందంగానే ఉంది కదా. కుక్క పిల్ల కూడా అందంగానే ఉంటది. అలాగే కుక్క పిల్లని చేసుకుంటావా పెళ్ళి? ఆడదాని వేషంలో ఉన్న మగళ్ళ ఉంది. అరే కృష్ణ, గోపి నువ్వు మాట్లాడకు. బాబు ఇది చిన్నపిల్ల బాబు. రావే సంకలు ఎత్తుకొని షాపు తీసుకెళ్తాను. రావే. కృష్ణ ఏంట్రా అది? నువ్వు మాట్లాడకు గోపి. ఇదిగో కూతుర్ని కంటే రష్మిలాగో అనసూయలాగో అందంగా కనండి. రష్మి. అరే కృష్ణ, గోపి ఇలాంటి పందినిచ్చిన ఖర్చు ఉన్నారా బాబు? నువ్వెందుకే పరిగెత్తడం? నేను పరిగెత్తాలే. అయినా అమ్మాయి చిన్నపిల్ల కదా, వాడికి ఎందుకు దరిద్రుడికి ఎందుకు నచ్చలేదో అర్థం కావట్లేదు. మళ్ళీ ఎక్కడెక్కడ తిరగాలో ఏమో. ఇక్కడ నుంచి కాలేజ్కి వెళ్ళాలి, ఇక్కడే నిలబడుతుంది. కాలేజ్కి వెళ్ళాను, ఇంకా రాలేదు. నాన్న నేను కాలేజ్కి వెళ్ళి వస్తాను. మనసు
నీతో మనసు కలిసిపోయే మూడు నరాల దూరమంతా ముచ్చటైపోయే. సారీ అండి. శారీ కట్టుకున్న వాళ్ళు శారీ చెప్పకూడదండి. నన్ను గుర్తుపట్టారా? మీరు చమ్మక్ చంద్ర గోపి, స్కిట్ల గోపి. గోపి గోవింద పిల్లి? ఆ గోపి కాదు, వేరే గోపి. మరి ఇంతకి మీరే గోపి? అంటే ఆ రోజు నా ఫ్రెండ్ పెళ్లి చూపులకు వస్తే మీరు నాకు నచ్చలేదు అన్నట్టు చూడు ఆట. ఆ రోజు నాకు అసలు గుర్తు చేయకండి. ఆ షాక్ నుంచి బయటపడడానికి నాకు 2 నెలలు పట్టింది తెలుసా? సారీ అండి. అయినా ఆ ఉల్లిపాయ ముఖం గాడికి క్యారెట్ లాంటి అమ్మాయి దొరికితే కొరుక్కుని తినక ఈయన పక్కన పెడతారా? అదే క్యారెట్ నాకు తగలాలి కానీ జ్యూస్ చేసుకొని తాగేను. అదే క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే కదా డాక్టర్ అంటారు కదా అని. కానీ ఆ రోజు ఏంటంటే మీ ఫ్రెండ్ అలా చేస్తాడు. వాడిని ఫ్రెండ్ అనకండి, ఫ్రాడ్ అనండి. వాడు నా ఫ్రెండ్ కాదండి. వాడిని ఫ్రెండ్ అంటే నాకు అసలు ఒళ్ళంతా చిట్ట పడుతుందండి. ఆ రోజు వాడు మిమ్మల్ని ఒక్కొక్క మాట అంటుంటే మిమ్మల్ని ఒక్కసారి హక్ చేసుకుని ఓదార్చాలనిపించిందండి నాకు. ఆ రోజు వాడు మిమ్మల్ని నువ్వు నాకు నచ్చలేదు అంటుంటే అది నాకు నచ్చిందిరా అని గొంతు తెచ్చుకొని అరవాలనిపించిందండి నాకు. మిమ్మల్ని చూస్తుంటే దేవత మళ్ళీ పుట్టిందా అన్నట్టు అనిపిస్తుందండి. మిమ్మల్ని చూస్తుంటే ఈ రోజుల్లో కూడా దేవుడు ఉన్నాడా అనిపిస్తుందండి. అబ్బా, ఆ పొట్టినా కొడుకుని పక్కన పెట్టేసి ఈ దేవతా దేవుడు ఒకటి ఎందుకు కాకూడదు? కొన్ని రోజుల తర్వాత సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, చిరహాలు గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, చిరహాల గోల వీలు కాదు. ఫ్రస్ట్రేషన్. ఎన్ని పెళ్లి చూపులు చూసినా ఒక్క అమ్మాయి కూడా నచ్చట్లేదు. మా గోపిని ఎలాగైనా ఒప్పించి ఆ రోజు పెళ్లి చూపుల్లో చూసాను చూడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. గోపి వస్తున్నాను. కళ్యాణ వైభోగమే. ఈ దరిద్రుడు ఈ కళ్యాణం గురించి తెలిస్తే చచ్చిపోతాడు. కళ్యాణమే గోపి. పర్లేదు రారా గోపి, రా. నీకు మంచి గుడ్ న్యూస్ చెప్పాలి. 3వ ప్రపంచ యుద్ధం జరిగిన నువ్వు బయటికి ఈ యాపిల్ తినుకుంటూ లోపల. ఓకే, త్వరగా వచ్చేస్తారు కదా? త్వరగా వచ్చేస్తా. గోపి ఎలా ఉన్నారా? చాలా లేదు నిన్ను చూసి. గోపి ఏమీ లేదురా, నేను వెళ్ళి పెళ్లి సంబంధాలు చూసినా నాకు ఒక్క అమ్మాయి కూడా నచ్చట్లేదు. ఆ రోజు మన ఇద్దరు వెళ్ళి పెళ్లి చూపులో చూసాను చూడు అమ్మాయి, నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను రా. ఏమండి, కనీసం మీరైనా చెప్పండి. ఎంత పన్ను? అంత పన్ను ఒకటే. అంత పన్ను ఇక్కడ ఎందుకు ఇరికా? నా పెళ్ళంగా ఇరికే. కడవలే తమిళ ఏమంటున్నాడు వాడు? అంటే నీకు నమ్మకం ద్రోహి చేసింది ఆ పాపిని అంటున్నాడు వాడు. నేను నీకు నచ్చలేదా? పొట్టి మొహానికి దుబ్బ పంది మొహం వేసుకుని నీకు నీకు నచ్చలేదంటావా? అది కాదండి, యాక్చువల్గా ఒక్కసారి నా కళ్ళ ముందు కనిపించావు అనుకో, కాపుల విషయం పెట్టి మీరు కూడా మరి సపోర్ట్ ఏంటి? అయినా తల్లిదండ్రులు మీకు మాట్లాడి త్వరగా వాడిని పంపించండి. నా కళ్ళ ముందు కనిపించాడు. త్వరగా వచ్చి నన్ను పంపించేది. నా పెళ్లి చూపులకు వచ్చి నా నోడితేనే అది నచ్చలేదని చెప్పి దాన్ని నువ్వు చేసుకుంటారా? పాపాత్ముడా. పాప అలా ఉంది, మరి ఏం చేయమంటా? ఉంటది. దయచేసి పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు మాత్రం ఫ్రెండ్స్ తీసుకెళ్ళొద్దండి.